నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లడ్డూ కల్తీపై సీఎం బహిరంగ ప్రకటనను తప్పుబట్టిన సుప్రీంకోర్టు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్య. తిరుమల లడ్డూ కల్తీపై దూకుడు పెంచిన సిట్ అధికారులు. ప్రయోగశాలలో తనిఖీలు, నెయ్యి నమూనాలు సేకరణ. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ. ఫైబర్ నెట్, ఇసుక దోపిడీ, మద్యం స్కామ్లపై చర్చ. డిటోనేటర్లు పేల్చి వీఆర్ఏను చంపిన కేసులో పురోగతి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ప్రభుత్వ ఆస్తుల పేరిట అమాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నటుడు, నిర్మాతగా విశేష సేవలకు గాను గుర్తింపు. భారీ నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు. 1272 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ 368 పాయింట్లు పతనం. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బహిరంగ ప్రకటనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. సున్నిత అంశాలపై బహిరంగ ప్రకటనలు చేసే ముందు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని హితవు పలికింది. లడ్డూ వివాదంపై దాఖలైన 4 పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ని కొనసాగించాలా, స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా అనే నిర్ణయం తీసుకునేందుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు కోరింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా 4 వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కలిపి విచారణ చేపట్టింది. తొలుత సుబ్రహ్మణ్య స్వామి తరపున న్యాయవాది రాజశేఖర వాదనలు వినిపించారు. ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైందని అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. దీనిపై టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సమాధానమిచ్చారు. గత 50 ఏళ్లుగా కర్ణాటక ప్రభుత్వ సంస్థ నందిని నెయ్యి సరఫరా చేస్తుంటే గత ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేశారని లూత్రా చెప్పారు. గతేడాది డిసెంబర్లో నెయ్యి కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ నిర్వహించారని, దాని ప్రకారమే ఈ ఏడాది జూన్, జులై నెలల్లో నెయ్యి సరఫరా అయిందని వివరించారు. ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి జులై 4 వరకు వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యిని వినియోగించారని, జులై 6 నుంచి వచ్చిన ట్యాంకర్లను మాత్రం తనిఖీలు జరిపి అనుమానం రావటంతో ఎన్డీడీబీ సహకారం తీసుకున్నట్లు చెప్పారు. జులై 4కి ముందు తయారైన లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావటంతోనే తనిఖీలు చేశామన్నారు. జూన్ మొదటి వారం నుంచి సరఫరా చేస్తున్న గుత్తేదారే జులైలో కూడా సరఫరా చేశారని, అందువల్లే తనిఖీలు చేసి అన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో లూత్రాకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. జులైలో నివేదికొస్తే సెప్టెంబర్లో ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని జస్టిస్ కేవీ విశ్వనాథన్ ప్రశ్నించారు. ఆధారరహితంగా సీఎం ఎలా బహిరంగ ప్రకటన చేశారని ప్రశ్నించింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంపై రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం ఆక్షేపించింది. కల్తీ నెయ్యి వాడినట్లు చెబుతున్నారని, ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను కూడా ల్యాబ్లో పరీక్షించారా అని ప్రశ్నించింది. గుజరాత్లోని ఎన్డీడీబీ తర్వాత మరేదైనా ల్యాబ్తో తనిఖీ చేయించారా అని జస్టిస్ కేవీ విశ్వనాథన్ అడిగారు. ఒకే సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారని, ఇంకొన్ని ల్యాబ్ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన లూత్రా, ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. టీటీడీ ప్రభుత్వ వివరణను నమోదు చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారని, ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడూ ఉపయోగించలేదని టీటీడీ సీఈఓ పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈ విషయంపై విచారణ అవసరమని కోర్టు పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగపరమైన ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రకటన చేయడం తగదని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని,
కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరం ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం, సిట్ ఏర్పాటు చేయటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలా అనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 3:30కు వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించేలా మీ క్లయింట్లకు చెప్పాలని టీటీడీతో పాటు ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనపై సిట్ 3వ రోజు విచారణ కొనసాగించింది. దాదాపు 4 గంటల పాటు టీటీడీ పిండిమర ప్రయోగశాలలో తనిఖీలు చేసింది. తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో తిరుమలలోని లడ్డూపోటు, లడ్డు విక్రయ కేంద్రాలను పరిశీలించింది. గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించింది. ల్యాబ్లో నాణ్యత పరీక్షలు యంత్రాలపై వివరాలు అడిగి తెలుసుకుంది. తిరుమల వైకుంఠనాథుడి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం 3వ రోజు విచారణ వేగవంతం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతి పోలీస్ అతిథి గృహం నుంచి తిరుమలకు సిట్ బృందం వెళ్లింది. ఆదివారం ఈవో శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై సమాచారం అడిగి తెలుసుకుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన సిట్ ఆయనను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించింది. 2 రోజుల పాటు వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించిన సిట్ బృందం 3వ రోజు క్షేత్రస్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేసింది. తిరుమలకు వెళ్లిన సిట్ 3 బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించింది. తిరుమలలోని పిండిమర ప్రయోగశాలలో తనిఖీలు నిర్వహించింది. గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించింది. ల్యాబ్లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలు అడిగి తెలుసుకుంది. తిరుమల లడ్డూపోటు, లడ్డూ విక్రయ కేంద్రాలను పరిశీలించింది. గోదాముల్లో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించింది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది. జగన్ మతం మానవత్వం కాదని, క్రూరత్వమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు దేశాన్ని, మతాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 100 రోజుల పాలన, అభివృద్ధి, సంక్షేమాల పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను అనగాని తిలకించారు. అనంతరం ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని, భూముల రీసర్వే సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని అనగాని తెలిపారు. వాళ్ళ పార్టీ వైసీపీ వాళ్ళు చేసింది కల్తీ అందరికి తెలిసిందే. వెంకటేశ్వర స్వామిని నమ్ముతాము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చే లోపలికి వెళ్ళాలి. దానికి ఇవ్వడానికి ఇష్టం లేక వంకర మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. నా మతం మానవత్వం, అతని మతం క్రూరత్వం. క్షమాపణ చెప్పలేక, తప్పుని ఒప్పుకోలేక, దేవుడిని నమ్మక, అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా వారి యొక్క మాటలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. టీటీడీ డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి వెనుకాడారంటే వెంకటేశ్వర స్వామిపై జగన్ భక్తి ఏపాటిదో అర్థం చేసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. తిరుమల పరిరక్షణ కోసం పుంగనూరు నుంచి తిరుపతికి పాదయాత్రగా చేరుకున్నారు. శ్రీనివాసమంగాపురం నుంచి ఎస్వి యూనివర్సిటీ, బాలాజీ కాలనీ మీదుగా అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల వెళ్లారు. వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అని చెప్పి ఇచ్చే చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించాడంటే స్వామి వారిని దర్శనం చేసుకునే అర్హత లేదు. డిక్లరేషన్ అంటే ఏదో ఆస్తులు రాసివ్వమనో లేదా వేరే వదులుకోమనో చెప్పడం లేదు. స్వామి వారి మీద భక్తి ఉందని చెప్పడానికి వెనక అడుగు వేస్తే ఏ ఒక్కరికైనా స్వామి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్య గణన మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు నైపుణ్య గణనలో పాల్గొన్నారు. మంగళగిరి అర్బన్ మండలం, తాడేపల్లి, దుగ్గిరాల, రాజధాని ప్రాంతంలోని 16 గ్రామాలను 5 క్లస్టర్లుగా విభజించారు. మొత్తం 1,61,421 కుటుంబాల సమాచారాన్ని 30 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 5 క్లస్టర్లలో 673 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 25 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను చక్కదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన నిర్వహిస్తారు. 15 సంవత్సరాల నుంచి
59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి 8 రకాల ప్రొఫైల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకున్నటువంటి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, గతంలో వాళ్ళు పనిచేసిన ఉద్యోగాల గురించి, వాళ్ళకున్నటువంటి నైపుణ్యాల గురించి పూర్తి డేటా తీసుకోవడం జరుగుతుంది. తద్వారా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించిన డేటా మొత్తం కూడా లభ్యంగా ఉంటుంది. ఇండస్ట్రీస్ దగ్గర ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇది ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందో దానికి సప్లైకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అని ఫిల్ చేయడం కోసం ఈ సర్వే చేస్తున్నాం మేము. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయకుండా ఆ సంఘం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా పనిచేసి సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఇటీవలే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత దస్త్రం సీఎస్ నుంచి సీఎంకు చేరగా 2-3 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమావేశమైన సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ప్రస్తుత సభ్యులు రాజీనామా చేయాలనే అంశంపై చర్చించింది. సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సహా ఒకరిద్దరు రాజీనామాకు అంగీకరించారు. అయితే కార్యవర్గ సభ్యుల రాజీనామాకు వెంకట్రామిరెడ్డి ససేమిరా అంటున్నారని తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ, దర్యాప్తు అంశాలపై సీఎం సమీక్షించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్తో సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఫైబర్ నెట్ కేసు, మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం కేసు, ఇసుక దోపిడీ విచారణ, మద్యం కుంభకోణం తదితర వ్యవహారాల్లో దర్యాప్తు పురోగతిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15 నుంచి ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గత 5 ఏళ్లు జగన్ చేసిన నిర్వాకాల వల్లే ఇసుక తవ్వకాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంలో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ వాటిని అన్నిటి కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ శాండ్ మెకానిజం కూడా స్టార్ట్ చేసుకుని, పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల అక్టోబర్ 15 వరకు కేవలం స్టాక్ పాయింట్స్ లో మాత్రమే తీసుకెళ్లాలని, దానివల్ల కొద్దిగా దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి. రాబోయే కాలంలో అక్టోబర్ 15 నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ రీచెస్ నుంచి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ కూడా ఇవాళ మేము జీవో కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాని ఆధారంగా సొంత పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తనను ఆదరించిన రాజమహేంద్రవరం ప్రజల పట్ల నారా భువనేశ్వరి కృతజ్ఞత చాటుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల విస్తరణలో భాగంగా రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన బ్యాంక్తో పాటు ఎన్టీఆర్ సంజీవని మొబైల్ క్లినిక్ను భువనేశ్వరి ప్రారంభించారు. రాజమహేంద్రవరం ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని ఆమె చెప్పారు. రాజమండ్రి నా మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆ 53 రోజులు మొదటి రోజు ఎక్కడికి వెళ్తున్నాం కూడా నాకు తెలీదు. కోటేశ్వరరావు గారు అనే ఆయన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని వ్యక్తి. ఏమీ అడగకుండా మాకు ఆశ్రయం ఇచ్చి నీళ్లు నుంచి భోజనాల నుంచి ప్రతి ఒక్కటి వసతి ఆయన మాకు కల్పించారు. అట్లా చాలామంది దాతలు ముందుకొచ్చి నన్ను ఒక తోబుట్టులాగా చూసుకున్నారు. ప్రజలు అంటాం నాకు ఇష్టం లేదు, అది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ. అందుకే కూడా మేము బ్లడ్ బ్యాంక్ అనేది 4-5 చోట్లలో మేము ఆలోచించేటప్పుడు ఏ చోట్ల ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు నాకు ముందల తట్టింది రాజమండ్రి, రాజమహేంద్రవరం. నేను మర్చిపోలేదు గనక ప్రజల్ని బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి తీసుకొచ్చాం. అదే కాదు, ఆరోగ్య రథం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి అందుబాటులో ఉంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య రథం కూడా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను భయపెడుతున్న చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద చిరుతను చూసినట్లు కొందరు జాలర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో జిల్లా అటవీ అధికారి ప్రసాదరావు 4 బృందాలతో కలిసి ఆ ప్రాంతంలో చిరుత కోసం అన్వేషించారు. గౌతమి వంతెన వద్ద ఉన్న లంక ప్రాంతంలో డ్రోన్ కెమెరా సాయంతో వెతికారు. పులివెందుల నియోజకవర్గంలో డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్ పేలుళ్లు కలకలం రేపాయి. వేమూరు మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ దంపతులు ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా మంచం కింద డిటోనేటర్లు పెట్టి బ్యాటరీ సాయంతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో నరసింహ మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ, సుబ్బలక్ష్మమ్మ దంపతులు రాత్రి సమయంలో ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో నిద్రిస్తూ ఉండగా మంచం కింద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నరసింహ మృతి చెందగా భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. వై నరసింహులు ఆయన విఆర్ఏ వాళ్ళ భార్య సుబ్బలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఈ రమేష్ ఇంటి వైపు నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి జిలిటన్ స్టిక్స్ తో అమర్చబడినటువంటి డెటోనేటర్ ను పేల్చడం జరిగింది. నరసింహులు చనిపోవడం జరిగింది. వైఫ్ సుబ్బలక్ష్మమ్మకు అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది. మోటివ్ ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది. ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిలిటన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి ఎక్కడి నుంచి వచ్చినాయనేది ఆ కోణంలో విచారిస్తున్నాము. బాబు అనే వ్యక్తి కొంతకాలంగా తన తండ్రితో గొడవలు పడుతున్నాడని మృతుడి కుమార్తె తెలిపారు. నిందితుడు బాబుతో తమ కుటుంబానికి ముప్పుందని నరసింహ కోడలు ఆందోళన వ్యక్తం చేశారు. మా బాబు అనే అతను ముందు మాట్లాడుకుంటారు సార్. మా అమ్మ మాట్లాడలేదని చెప్పి ఇంతకు ముందు ఫస్ట్ టైం ఒకసారి చంపాలని చూసి ఇంటి దగ్గరకు వచ్చి కొట్లాట పెట్టుకుంటారు. ఇప్పుడు కాకుండా ఎక్కడ పోయినా కానీ మన ఆయనతో రంపులు పెట్టుకోవడం, అట్లా కొట్టడం, ఇట్లా కొట్టడం చేస్తాను అంటారు సార్. తను అంతే 2 నెలలు 3 నెలల క్రితం ఒకసారి కొట్లాట పెట్టుకున్నారు సార్. మన ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్న వచ్చి జరిగింది. ఏం అతనితో అఫేర్లో ఉన్నప్పుడు ఇంట్లోకి సరుకులు, వాళ్ళ భార్యకి చీరలు, ఈయనకి చెప్పులు, గుడ్డలు అన్ని తీపిస్తాను. ఇప్పుడు ఏమో కంట్రోల్ చేసుకుని బయటకు ఎంపీకి పోయేదానికి ఇతనికి ఏం వల్ల ఆదాయం లేదు. ఇతను ఉంటే కనుక నాకు అడ్డమని చెప్పి 3 నెలల కిందట మట్టడం జరిగింది ఆయన మీద. దీనికి స్వార్థం ఏంటంటే ఈయన చనిపోతే ఆమె నా వశం అవుతుంది, ఆమె సంపాదించిన లెక్కంతా నాకే వస్తుంది స్వార్థంతో చేసినాడు తప్పితే ఈయన వేరే ఉద్దేశం లేదు. మా మామ కూడా మాట్లాడినాడంట సార్. పడతానే వాడే చేసిందిరా, వాడే బావుగాడే చేసింది అని కూడా చెప్పినాడంట. పిల్లోనికి ప్లాన్ గా చేసినాడు ఇదంతా. ఇది 2వసారి. మాకు మటుకు వాడు బయటకు వచ్చి మా పిల్లోళ్ళకు కూడా ముప్పు సార్. వాళ్ళని కూడా ఏదో చేస్తాడు మా మామని చేసినట్టే. వాడు ఈ ఊర్లో ఉన్నా కూడా మాకు ముప్పే సార్. వాడు బయటకు రాకూడదు, మాకు న్యాయం కావాల. ఈ కేసులో అనుమానితులు బాబు, రమేష్ ఇద్దరు వేముల సమీపంలోని వేర్వేరు ముగ్గురాయి గనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. గనులు పేల్చడానికి జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్ వినియోగిస్తారు. గనుల తవ్వకాలకు ఉపయోగించే ఈ పదార్థాలు పులివెందులలోని మ్యాగజైన్ కేంద్రంలో లభిస్తాయి. ప్రభుత్వ లైసెన్సు పొందిన ఈ మ్యాగజైన్ను పులివెందుల వైసీపీ నేత నుంచి తీసుకొచ్చారా లేక గని యజమాని కళ్లుగప్పి చోరీ చేశారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ముగ్గురాయి గని యజమాని శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్లో చెరువులు, ఇతర జలవనరులకు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్టేలను పట్టించుకోకుండా కూల్చివేతలకు పాల్పడితే హైడ్రా జీవోనే నిలిపివేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కింద సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐలాపూర్ సర్వే నెంబర్ 165, 166లోని నిర్మాణాలపై స్టే ఉన్న హైడ్రా అధికారులు కూల్చివేశారంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే కూల్చామని తహసీల్దార్ హైకోర్టుకు తెలుపగా శని, ఆదివారాల్లోనే అత్యవసరంగా ఎందుకు కూల్చాల్సి వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. కూల్చేసే ముందు యజమానికి చివరి అవకాశం ఇవ్వలేదా అని నిలదీసింది. అటు నిబంధనలు తెలియకుండా కూల్చేస్తున్నారా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ధర్మాసనం ప్రశ్నించింది. అమీన్పూర్ తహసీల్దార్కు హైడ్రా తరఫున యంత్రాలు, సిబ్బంది మాత్రమే కేటాయించామని రంగనాథ్ చెప్పగా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చేయడానికి తహసీల్దార్ యంత్రాలు కావాలని అడిగితే సమకూరుస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తే ఎలాగని నిలదీసింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ ఈ అవార్డును మిథున్ చక్రవర్తికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత సినిమాకు మిథున్ చక్రవర్తి అందించిన సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డును ఇవ్వనున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. 1976లో మృగాయతో నటుడిగా రంగప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ముక్తి, బన్సారీ, అమర్దీప్, ప్రేమ్ వివాహ్, భయానక్, కస్తూరి, డిస్కో డాన్సర్ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ చిత్రాలతో పాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. గోపాల గోపాలతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. హీరోగానే కాకుండా సహాయ నటుడు, విలన్గా కూడా నటించారు. మిథున్ చక్రవర్తికి 3 నేషనల్ ఫిలిం అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.